एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। श्रीमहागणाधिपतये नमः। पादारविन्दयोः मेरोक्तसुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि। ओम यानि गानि जवापानि जन्मान्तरकृतानि जगानि तानि प्रदक्षन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सलान्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात्कारुण्यभावेन रक्ष रक्ष हरिद्रा गणपति देवता रक्ष रक्ष परमेश्वर रक्ष रक्ष परमेश्वरी इति आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि। अनयाध्यानावाहनादि सकल षोडशोपचार पूजेन भगवान् सर्वात्मक श्री हरिद्रा गणपति देवता सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु। हरिद्रा गणपति देवता प्रसादं यजमानस्य शिरसा गृह्णाति शतं जीवनतो वर्धमाने जगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुतेन वर्धयन्ति शतमेव शतात्मानं भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः गणपति अनुग्रहकटाक्षसिद्धिद्वारा यजमानस्य मनोवाञ्छावलसिद्धिरस्तु उन्नत विद्या उद्योगयोगितावलसिद्धिरस्तु। गणपति अनुग्रहसिद्धिद्वारा यजमानस्य उद्योग अभिवृद्धिसिद्धिद्वारा व्यापार अभिवृद्धिसिद्धिद्वारा धनकनक वस्तुवाहनाभिवृद्धिरस्तु। अय्य स्वामिवारि गतिस्सन्ति ओम यज्ञेन यज्ञमजयन्त देवाः हस्तानि धर्माणि प्रथमान्यासन्नदेहनाकम् महिमानश्च यत्ते यत्र पूर्वे साक्षासन्ति देवाः श्रीमहागणाधिपतये नमः। अरगण्डि यथास्थानं प्रवेशयामि शोभनार्थे क्षेमाय पुनः आगमनाय च वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। महागणाधिपति देवताभ्यो नमो नमः। प्रार्थना पूर्वक नमस्कारां समर्पयामि। यजमानस्य प्रसादं शिरसा गृह्णामि। अय्या పెట్టండి पूर्वोक्त एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वर मुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं आदित्यादि नवग्रह संपूर्ण अनुग्रह सिद्धिद्वारा मम जातकस्थित आदित्यादि नवग्रह संपूर्ण दोष परिहारार्थं अभ्यास మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరమ్మ పాయింట్ తర్వాత ఒక తీసుకున్నాండి. మమ వ్యాపార अभिवृद्धि सिद्धि द्वारा मम कुमारस्य मम कुमार्याः सकल विद्या आरोग्यता सिद्धि द्वारा आदित्यादि नवग्रह पंचपालक अष्टदिक्पालक देवता पूजांच कर्म करिष्ये नमः। ओम सूर्याय नमः। सूर्य अरिष्टेतु संप्राप्ते सूर्य पूजाच्च कारयेतु सूर्य ध्यानं प्रवक्ष्यामि। मम आत्मपीडा
ఉపశాంతయే ఓం సూర్యాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం ఆకృష్ణే నరజసావర్తమానో నివేశయన్నమృతం మధ్యం హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్న ఓం భూర్భువస్సువః సూర్యగ్రహే ఇహ గత్యా సూర్యగ్రహో రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజరథపదాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరం ప్రదక్షిణీకుర్వాణం సాంఘం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్రపరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టాస్మిన్నధికరణే మమ మండపమధ్యే అధిదేవత ప్రచ్చరి దేవత సహిత సూర్యగ్రహదేవత ఆవాహయామి స్థాపయామి అథ పూజయామి. చంద్రాయ నమః. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచ కారయేతు. చంద్రధ్యానం ప్రవక్ష్యామి. బహువేమ ప్రవక్ష్యామి. మమ మనః పీడ ఉపశాంతయే. మనసుకు సంబంధించినటువంటి ఏదైనా సరే ఈ యొక్క మనసు అనేక విధాలుగా పరిపరి విధాలు వెళ్ళిపోతుంది. అదొకటి, దీని గుణం ఒకటి. తర్వాత మనసు సంబంధించిన హృదయ సంబంధించిన వ్యాధులు రాకుండా, గుండె జబ్బులు రాకుండా ఉండాలన్నా కూడా చంద్రబలం ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఏమి లేకుండా మేము బతుకున్నంత కాలం కూడా మంచి మనసుతోటి మంచి హృదయాన్ని, ఆరోగ్యమైన హృదయాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటూ చంద్రాయ నమః అనుకోండి 11 సార్లు. ఓం ఆప్యాయస్వ సమేతు తే నిస్తలస్తోమవృష్టియం భవావాజస్య సంగతే ఓం భూర్భువస్సువః చంద్రగ్రహే ఇహ ఆగత్య. చంద్రగ్రహో శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతఛత్రధ్వజరథపదాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం సాంఘం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్రపరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టాస్మిన్నధికరణే మండపమధ్యే సూర్యగ్రహస్య అధిదేవత ప్రత్యదేవత సహిత. పెట్టండి. చంద్రగ్రహదేవత వాహయామి స్థాపయామి పూజయామి. ఓం అంగారకాయ నమః. ఓం కుజాయ నమః. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు. కుజధ్యానం ప్రవక్ష్యామి. మమ సహ కుటుంబానాం రోగపీడ ఉపశాంతయే. ఓం కుజాయ నమః. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కానీ ఇవ్వాలంటే ఆయన, తర్వాత భూ ఆదాయం రావాలన్నా, భూ తగాదాలు ఏమన్నా అవి మళ్ళీ పోయి మనకు అనుకూలంగా రావాలన్నా కూడా ఆయనే, ఆ అంగారకుడే. ఆయన ఎవరంటే ఈ పృథివీ అంటే భూమాత కొడుకు అంగారకుడు. ఆయన ఎవరు ఎలా జన్మించాడు అంటే కైలాసం నుంచి పరమేశ్వరుడు పోరేటప్పుడు ఆయన చెమట బిందువు కిందపడి ఆయన ఉద్ధరించాడు. అంతటి మహానుభావుడు. కానీ ఆయన చెడు స్థానంలో ఉంటే అన్ని కూడా చెడే కలిగిస్తాడు. మంచి స్థానం నుంచి అంగారకుడు ఉంటే భూకారకుడు. 1 ఎకరాకు ఉంటే దాన్ని 100 ఎకరాలు చేసేవాడు ఆయనే. 100 ఎకరాలు ఉన్నవాడిని 6 ఎకరాలు చేసేవాడు కూడా ఆయనే. కాబట్టి అంతటి కారకుడు ఎవరయ్యా అంటే ఆ అంగారకుడు. కాబట్టి మనకి మంచి స్థానంలో ఉన్నాడనుకోండి, ఎంత రోగం ఉన్నా కూడా మన ఒంగోలులోనే తగ్గిపోతుంది. అది మంచి స్థానంలో ఉంటే ఏ రోగమైనా సరే. కానీ ఆయన చెడు స్థానంలో ఉంటే మళ్ళా అది కనపడుతూనే ఉంటుంటుంది. కాబట్టి అలాంటి ఏమి లేకుండా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఓం అంగారకాయ నమః. మీరంతా కూడా భూ సంబంధించినటువంటి వ్యాపారం చేస్తుంటారు కాబట్టి దానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళేట్టుగా మమ్మల్ని ఆస్పరించు స్వామి అని చెప్పుకుంటూ 11 సార్లు మీరు ఓం కుజాయ నమః అనుకోండి. ఓం అగ్నిర్మోద్ధారి భక్తవద్వది పృథివ్యాయం
అపాగుం రేతాగుం భిజన్మతి శోనాపతివేవానుక్షరా నివేశని యచ్చాన సర్వసంప్రదాః క్షేత్రస్య వదనా వైగం విధేనే వజయామసి ధామత్వం ఓషయిత్వా సనో ముడాతి దృశే యజమానస్య అధిదేవతా ప్రత్యదేవతా సహిత అమ్మ సూర్యగ్రహస్య మండప మధ్యే పలకండి సూర్యగ్రహస్య అధిదేవత ప్రత్యదేవత సహిత అంగారగ్రహదేవత ఆవాహయామి స్థాపయామి అథ పూజయామి ఓం బుధాయ నమః బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేతు బుధ ధ్యానం ప్రవక్ష్యామి మమ బుద్ధిపీడ ఉపశాంతయే కాబట్టి మంచి బుద్ధి కావాలని కోరుకోవాల మనిషికి మన సంపాదన మన ధనధాన్యాలు కంటే మానవుడు కోరుకోవాల్సిందంటే బుద్ధి జ్ఞానం ఇవి ఎక్కడ కొనేవి కాదు ఇవి మనకు స్వతహా ఆ భగవంతుని యొక్క వరాన్ని కోరుకుంటే వచ్చేవి కాబట్టి ఇవి అంగట్లో కొనేవి కాదు కాబట్టి అలాంటి మంచి బుద్ధిని ఎప్పుడు మనకు ప్రసాదిస్తాడో మనం అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు ముందుకు పోతాయి కాబట్టి సద్బుద్ధి మీ పిల్లలకు కానీ మీకు కానీ అందరికీ కూడా సద్బుద్ధి ప్రాప్తించాడు కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఓం బుధాయ నమః అనుకోండి ఓం ఉద్భట్యస్వాగ్నే ప్రజిదా గృహేరమిష్టా భూతే సగం దుర్యేధామయంచ పునః కృణ్వద్భుస్వాత్రం విభానమన్వాదాగుం శ్రీపైదత్వమేదం ఇదం విష్ణుర్విచక్రమే త్రేతాని దేహపదం సమూఢమధ్యవాగం సురే సహస్రవీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాదు స్వభూమిం విశ్వదో హృత్వా అత్యదిష్ట దశాంగుళం ఓం భూర్భవస్సువః అంగారగ్ని బుధగ్రహేయః గత్య బుధగ్రహం పీతవర్ణం పీతగంధం పీతమాల్యాం భరధరః పీతఛత్ర ధ్వజ రథ పతాకాది శోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం సాంగం సాయుధం సవాహనం స్వశక్తి పత్ని పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టస్మిన్ అధికరణే మమ సూర్యగ్రహస్య అధిదేవత ప్రత్యధిదేవత సహిత బుధగ్రహదేవత ఆవాహయామి స్థాపయామి అధ పూజయామి ఓం గురవే నమః గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేతు గురుధ్యానం ప్రవక్ష్యామి మమ పుత్రపీడ ఉపశాంతయే కాబట్టి గురువు అనేవాడు మనకి విద్యాకారకుడు ధనకారకుడు ధాన్యకారకుడు వంశాన్ని అభివృద్ధి చేసే కారకుడు ఎవరయ్యా అంటే గురువు కాబట్టి గురువుకు పూజ అవసరం లేదు భక్తి ప్రధానమైంది భక్తి ఆయనకి ఎప్పుడు భక్తిగా ఉంటాడో వాడికి గురుబలం బాగా ఉంటుంది ఆ తర్వాత గ్రహాలు ఏది వీక్గా ఉన్నా కూడా గురువు ఎప్పుడు బలంగా ఉంటాడో వాడి యొక్క మనస్తత్వం ఎప్పుడు బాగుంటుందో గురువు బలంగా ఉంటాడు కాబట్టి మిగతా గ్రహాలు కూడా ఏం చేయడం కాబట్టి మనస్తత్వాన్ని మనం మంచిగా ఎప్పుడు పెంచుకుంటేమో మనకు ఉన్నటువంటి గ్రహాలు ఏదైనా చెడుగా ఉన్నా కూడా వాటిని ఏమీ చేయలేదు మనం అనుకున్నటువంటి కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించు బ్రహ్మాండంగా చేయొచ్చు దానికి తిరుగు లేదు కానీ మనం చేయాల్సిన ప్రవర్తన మన కరెక్ట్ గా ఉందా లేదా అనే చూసుకోవాలా మన ప్రతిసారి వస్తున్నాం పూజ చేసుకుంటున్నాము అనేది కాదు మనం ఎంతవరకు చూస్తున్నామని అదే గురువు చూసేది కాబట్టి చిన్న పెద్ద అనేది ఎప్పుడు గౌరవిస్తుంటాడో గురువు అనుగ్రహిస్తుంటుంది వాడి మనసులో ఏదుంటే అది సంప్రాప్తి